పెళ్లికి ముందు సన్నగా నాజుగ్గా మెరుపుతీగలా ఉండే వాళ్ళల్లో చాలా మందికి పిల్లలు పుట్టాక శరీర ఆకృతి మొత్తంగా మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా పొత్తి కడుపు జారిపోయినట్లుగా ఉండి ముందుకు వచ్చేస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే ఇలా జారిన పొట్ట విషయంలో చేయటానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో టమ్మీ టక్ ఆపరేషన్ రాకతో ఇప్పుడు పొట్టను తీర్చిదిద్దడం అనేది చాలా సులువుగా మారిపోయింది. పొత్తి కడుపును తీర్చిదిద్దే టమ్మీ టక్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టమ్మీ టక్ సర్జరీ అంటే ఏంటి? టమ్మీ టక్ ఆపరేషన్ అనేది జనరల్గా ఈ ప్రెగ్నెన్సీస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అవ్వడం వల్ల కానీ, లేదు అంటే ఏజ్ రిలేటెడ్, అంటే వయసు పెరిగే ఆల్మోస్ట్ ఒక 50 years 60 years ఏజ్ వచ్చిన తర్వాత, లేదు ఇంకొకసారి ఏంటంటే బాగా మాసివ్గా వెయిట్ లాస్ తగ్గిపోవడం, న్యాచురల్గా తగ్గిపోవడం, లేదు అంటే బెరియాట్రిక్ సర్జరీస్ జరగడం వల్ల ఈ అన్నిట్లో ఏంటంటే స్కిన్ అనేది, పొట్టకి సంబంధించిన స్కిన్ అనేది బాగా లూజ్ అవ్వడము, మజిల్స్ అనేవి బాగా రిలాక్స్ అయిపోవడం, ఇట్లా ఉన్నట్లయితే దానికి సంబంధించిన ఆపరేషన్ టమ్మీ టక్ ఆపరేషన్ అనేది అంటుంటాం. దీనిలో ఏం చేస్తామంటే ఎక్సెస్గా ఉన్న స్కిన్ని, లేదంటే ఎక్సెస్గా ఉన్న టిష్యూస్ని దాన్ని రిమూవ్ చేసి దాంతోపాటు లోపల ఉన్న మజిల్స్ని లేదంటే ఫేషియాని టైట్ చేస్తాం. అలాగే ఒక్కొక్కసారి మనకి బెల్లీ బటన్ అనేది ఉంటుంది కదా, దాన్ని కూడా మనకి రీపొజిషన్ చేసి టైట్గా అనిపించడానికి, లేదు అంటే ఆ టోన్ అనేది బెటర్గా అనిపించడానికి చేసే ఆపరేషన్ని టమ్మీ టక్ అంటాం. టమ్మీ టక్ ఆపరేషన్ ఎన్ని రకాలుగా ఉంటుంది? టమ్మీ టక్ అనేది ఒక 4 రకాలైన ఆపరేషన్స్ ఉంటాయి. దీనిలో ఎట్లా అంటే మీకు రీజన్ని బట్టి, అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీస్ వల్ల ఉందా దాన్ని బట్టి, దాంతోపాటు మీకు ఎంత పార్ట్ ఆఫ్ ద స్కిన్ అనేది ఎక్సెస్గా ఉంది, లూజ్గా ఉంది అనే దాన్ని బట్టి రకరకాల ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్గా చేసే ఆపరేషన్ని స్టాండర్డ్ టమ్మీ టక్ అంటాం. అంటే దీన్ని ఒక హిప్ బోన్ నుండి ఇంకో హిప్ బోన్ వరకు మనం కట్ ఇచ్చి ఈ టిష్యూస్ని రిపోజిట్ చేయడం, ఎక్సెస్ టిష్యూని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఒక్కొక్కసారి మినీ టమ్మీ టక్ అనేది చేస్తాం. మినీ టమ్మీ టక్ అంటే స్కిన్ ఇన్సిషన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. దీనిలో ఏంటి అంటే డిసెక్షన్ అనేది ఓన్లీ బెల్లీ బటన్కి కింద వరకు మాత్రమే చేస్తాం. ఇది ఎవరిలో అవసరం అవుతుంది అంటే ఇంకా అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు, లేదు అంటే ఫ్యూచర్లో మళ్ళీ ప్రెగ్నెన్సీస్ని ప్లాన్ చేసుకున్నారు అన్న వాళ్ళకి ఈ మినీ టమ్మీ టక్ అనేది అవసరం అవుతుంది అన్నమాట. కొంతమందిలో ఏంటంటే మాసివ్ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి, లేదు అంటే మరీ ఎక్కువ ఆల్మోస్ట్ ఒక 40 kilos 50 kilos వెయిట్ తగ్గారు అండ్ వాళ్ళకి టమ్మీ చుట్టూరు కూడా ఆ ఎక్సెస్ సాగింగ్ స్కిన్ ఉన్నట్టయితే కనుక వీళ్ళకి ఎక్స్టెండెడ్ టమ్మీ టక్ కానీ, లేదంటే లోయర్ బాడీ టక్ అనేది చేస్తుంటాం. హెర్నియా ఉన్నప్పుడు టమ్మీ టక్ సర్జరీ చేయించుకోవచ్చా? జనరల్గా కొంతమందికి ఏంటంటే ఇన్సిషనల్ హెర్నియాస్, అంటే ఇంతకుముందు ప్రీవియస్ సర్జరీస్ అవ్వడం వల్ల వచ్చిన ఇన్సిషనల్ హెర్నియాస్ కానీ, లేదంటే వెంట్రల్ హెర్నియాస్ అనేది అంటుంటారు. లేదంటే ఒక్కొక్కసారి డైవారికేషన్ రెక్టే, అంటే మనకి ఈ టమ్మీలో మిడ్ లైన్కి అటు ఇటు కనుక రెక్టస్ అబ్డామినిస్ మజిల్స్ అనేవి ఉంటాయి. ఈ సిజేరియన్ సెక్షన్స్ చేసిన తర్వాత కానీ, లేదు అంటే కొంతమంది బాగా వెయిట్ తగ్గిన తర్వాత ఈ రెక్టస్ మజిల్స్ అనేది దూరం అవుతుంటాయి అన్నమాట. దీన్ని డైవారికేషన్ రెక్టే అంటుంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ హెర్నియా సర్జరీతో పాటు డైవారికేషన్ రెక్టే సర్జరీతో పాటు టమ్మీ టక్ని కంబైన్ చేసి చేయడం అనేది జరుగుతుంటుంది. టమ్మీ టక్ లైపోసెక్షన్లో ఏది మేలు? మనం లైపోసెక్షన్ని టమ్మీ టక్ని జనరల్గా కంపేర్ చేయలేము. ఎందుకంటే దీనికి ఉండే ఇండికేషన్స్ దానికి ఉండే ఇండికేషన్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చింది, తనకి టమ్మీ అనేది కొంచెం ఫ్యాట్ అనేది ఉంది, బట్ స్కిన్ క్వాలిటీ చాలా బాగుంది, లోపల ఉన్న మజిల్స్ ఫేషియా అన్ని టైట్గా ఉన్నాయి అన్నట్టయితే కనుక మనం లైపోసెక్షన్కి ఇండికేటెడ్ ఉంటారు. అలా కాకుండా మన టమ్మీ టక్ని చూసినట్లయితే బాగా లూజ్ స్కిన్ ఉంది, స్కిన్కి బాగా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయి, లోపల మజిల్స్ కానీ ఫేషియా కానీ బాగా లూజ్ ఉన్నట్లయితే వీళ్ళలో టమ్మీ టక్ని మనం ఇండికేట్ చేస్తాము, లేదంటే రికమెండ్ చేస్తాము. అంతేగాని లైపోసెక్షన్ అనేది, లేదు అంటే టమ్మీ టక్ని, ఈ రెండు ఆల్టర్నేటివ్స్ అనేది అయితే కాదు. టమ్మీ టక్ సర్జరీ తర్వాత పొట్ట తగ్గిపోతుందా? చాలామంది సర్జరీ అయిపోగానే కంప్లీట్ ఫ్లాట్ అయిపోతుంది, లేదంటే మనం సినిమాల్లో చూసే హీరోయిన్స్కి వాళ్ళకి ఎట్లా ఉంటుంది అలా అయిపోతుంది అనే అపోహలు ఉంటాయి. ఇది పాసిబుల్, కానీ అందరిలోనే కుదరకపోవచ్చు. ఎందుకు అంటే మనకి లోపల పొట్టలో 2 రకాల ఫ్యాట్ ఉంటాయి అన్నమాట. ఒకటి విజరల్ ఫ్యాట్, అంటే మన ఇంటెస్టైన్స్ మధ్యలో కానీ సాలిడ్ ఆర్గాన్స్లో మధ్యలో ఉండే ఫ్యాట్ని విజరల్ ఫ్యాట్ అంటాం. అలాగే మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ని పెరైటల్ ఫ్యాట్ అంటాం. సో ఎవరికైనా ఈ లోపల ఉండే విజరల్ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంది అన్నట్టయితే కనుక దానిని టమ్మీ టక్ ద్వారా తగ్గించడం అనేది కుదరదు. దీనికి ఓన్లీ డయట్ కానీ ఎక్సర్సైజ్ కానీ బెరియాట్రిక్ సర్జరీ మాత్రమే ద్వారానే ఈ ఫ్యాట్ని తగ్గించడం అనేది కుదురుతుంది. సో ఎవరికైనా ఈ విజరల్ ఫ్యాట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే
కంప్లీట్ ఫ్లాట్ అనేది అబ్డామెన్ అనేది కుదరకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళలో ఏం చేస్తుంటాము అంటే వీళ్ళని కొద్దిగా బెల్లీ బటన్ పైన ఉండే ఆ బల్జ్ని కొంచెం డైట్ ఎక్సర్సైజ్ చేసి తగ్గించుకొని ఒక 4-5 కిలోస్ వెయిట్ తగ్గిన తర్వాత వచ్చి అప్పుడు టమ్మీ టక్ చేయించుకోమని రికమెండ్ చేస్తామన్నమాట. టమ్మీ టక్ సర్జరీ తర్వాత కోలుకునే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? టమ్మీ టక్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పొట్ట టైట్గా అనిపించడము, కొంచెం ముందుకి పుల్ చేసినట్టు అనిపించడం అనేది జనరల్గా ఉంటుంటుంది. సో వీళ్ళకి స్ట్రైట్గా నడవలేకపోవచ్చు, అంటే కొద్దిగా ముందుకి వంగి హంచ్ బ్యాక్ అనేది ఉంటుంది, అలా నడుస్తూ ఉంటారు. అది ఒక 1 వీక్ 10 డేస్లో కరెక్ట్ అయిపోతుంది. అలాగే మనకి ఈ సూచర్ లైన్ మీద ఎక్కువగా స్ట్రెస్ లేకుండా ఉండడానికి వాళ్ళని పడుకున్నప్పుడు అయితే థై కింద పిల్లోస్ పెట్టుకొని జనరల్గా నడుస్తూ ఉండమని చెప్తాము. కొంతమందిలో ఏంటంటే అప్పటి వరకు స్కిన్ లూజ్గా ఉంది, సడన్గా టైట్ అయ్యేసరికి ఫుడ్ నార్మల్గా తీసుకోకపోవడం జరగకపోవచ్చు. ఫుల్గా సర్జరీ అయిపోయిన వెంటనే చాలా నాకు టైట్గా అనిపిస్తుంది, ఎక్కువ తినలేకపోతున్నాను, ఫుడ్ నార్మల్గా రెగ్యులర్గా ఎంత తింటున్నాను అంత తినలేకపోతున్నాను అంటారు. సో ఒక 1 వీక్లో ఇవన్నీ సెట్ అవుతాయి. ఈలోపు మాత్రం కొంచెం ఫ్రీక్వెన్సీ పెంచి తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది అవసరం అవుతుంది. యూజువల్గా 1 వీక్లో రికవర్ అయిపోతారు. టమ్మీ టక్ ఆపరేషన్ బాధాకరంగా ఉంటుందా? టమ్మీ టక్ తర్వాత కొన్ని రోజులు ఒక 1 వీక్ నుండి ఒక 10 డేస్ వరకు పెయిన్ అనేది డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. మన ఉన్న పెయిన్ సెన్సిటివిటీని బట్టి అది టైట్రేట్ చేస్తాం అన్నట్టు. పెయిన్ కిల్లర్స్ని ఎంతవరకు ఇవ్వాలి, మనం ఎక్కువ మీకున్న పెయిన్ దాన్ని బట్టి ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి అనేది మీకు గైడ్ చేస్తాం అనమాట. బట్ అందరూ అనుకున్నట్లుగా టమ్మీ టక్ ఆపరేషన్ అనేది భరించలేనంత పెయిన్ అయితే ఉండదు. టమ్మీ టక్ సర్జరీ తర్వాత మచ్చలు మిగిలిపోతాయా? జనరల్గా ఈ స్కార్స్ అన్ని హిడెన్ ఏరియాస్లో ఉంటాయి, అంటే మీరు వేసుకునే అండర్వేర్ లైన్లో లేదంటే బికినీ లైన్లోనే ఉండేటట్టుగా ప్లాన్ చేస్తాం. అలాగే మేము యాజ్ ప్లాస్టిక్ సర్జన్స్ మేము ఆ స్కార్స్ని నీట్గా పైకి రెగ్యులర్గా ఉండకుండా, లేదు అంటే ఒకదానికి పైకి అటు ఇటుగా ఉండకుండా లేకుండా నీట్గా సూచర్స్ వేస్తాం అన్నమాట. దీనివల్ల ఏంటి అంటే స్కార్స్ నీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఆపరేషన్ అయిపోయిన తర్వాత స్కార్స్ అన్ని హీల్ అయిపోయిన తర్వాత వాటికి కొన్ని రకాలైన క్రీమ్స్ ఇస్తుంటాం అన్నమాట. క్రీమ్స్ కానీ మసాజెస్ కానీ ఇలాంటివి చేసినట్లయితే కొన్ని రోజులకి ఆ స్కార్స్ అనేవి అంత ఎక్కువ విజిబిలిటీ అనేది ఉండదు. అవి చాలా వరకు న్యాచురల్గా మన బాడీ స్కిన్లో కలిసిపోవడం అనేది జరుగుతుంది అండ్ బయటకు కూడా కనిపించకుండా ఉంటాయి. టమ్మీ టక్ ఆపరేషన్ సాయంతో ఇవాళ పొత్తి కడుపులో పేరుకుపోయిన కొవ్వును సులువుగా తొలగించవచ్చు. అలాగే జారిన పొట్టను తిరిగి బిగువుగా చక్కగా తీర్చిదిద్దవచ్చు.